Hi friends, welcome to TechFacts Name TechFactsRafee. Friends, ee roju news loki veladanikante mundu last week nenu oka giveaway ichchanu, oka bluetooth speaker. Danni Srinivas ane atanu geluchukunnaru, Vizag దగ్గరలో ఉంటారు. సో ఆయనకు మనకు ఒక షార్ట్ వీడియో పంపించారు. ఆ వీడియో ఏంటనేది చూసేద్దాం. ఆ తర్వాత మనం న్యూస్ లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మాది విశాఖపట్నం జిల్లాలోని మార్మూల ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి అనే గ్రామం. ముందుగా తెలుగు టెక్ఫాక్ట్స్ రఫీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 29వ తారీఖున జరిగిన గివేవేలో నాకు ఈ గిఫ్ట్ని అయితే పంపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. సో ఏదేమైనప్పటికీ రఫీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ కాంట్రాక్ట్లో నాకు ఈ బహుమతులు వేయించినందుకు ఇది నాకు చాలా అమూల్యమైనదిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ రఫీ గారు. ఇక మీ అందరి కోసం ఆయన పంపించిన ఈ గిఫ్ట్ మీకు చూపిస్తున్నాను. రఫీ గారికి మళ్ళీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు అంటే చాలా మంచి కంటెంట్స్ తోటి మా ముందుకి ఎప్పుడు మీరు వస్తున్నారు. అది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే జోస్ని ఇలాగే మంచి డిఫరెంట్గా ఆలోచించి టెక్ఫాక్ట్స్ని అందరినీ అలరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాగే మన ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ పెరిగి మన ఛానల్కి కూడా రివ్యూయింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఫస్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా నిన్న లండన్లో ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈ ఈవెంట్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. ఇక ఈ లాంచ్ ఈవెంట్లో మనకి 3 ప్రోడక్ట్లు లాంచ్ చేశారు. ఒకటి నోకియా 7.1 ఫోను, అలాగే ఒక ఇయర్ పాడ్స్, అలాగే ఒక ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. ఇవి రెండు కూడా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్నట్టు. సో ఇక దీంట్లో వెరీ ఫస్ట్ మనకి నోకియా 7.1 ఫోన్ ఇది. సో దీని ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా పెట్టారు, 27,000 వరకు పెట్టారు. 32GB వేరియంట్, అలాగే 64GB వేరియంట్ మనకి 29,000 వరకు అయితే ఉంటుంది. సో దీన్ని అక్టోబర్ 11th మన ఇండియాలో తీసుకొస్తారా లేదా క్లారిటీ అయితే లేదు, కానీ ఒక ఈవెంట్ అయితే మన ఇండియాలో కూడా జరుగుతుంది అక్టోబర్ 11th. మేబీ ఇక్కడ 7.1 ప్లస్ని లాంచ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. సో అందులో మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 660 కానీ లేదంటే 710 కానీ ఉండే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో మాత్రం పాతదే మన స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో ఇచ్చారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ వివరాలు ఒకసారి వెళ్తే ఇది ఒక 5.84 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1080x2280 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి పిక్సెల్ డెన్సిటీ మనకి 432 ppi అయితే ఉంటుంది. ఇక ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని వాడారు. ఏదైతే మనకి నోకియా 6.1 ప్లస్లో చూసామో అదే ప్రాసెసర్ని వాడారు. అడ్రెనో 509 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి దీనికి తేడా ఏంటంటే నోకియా 6.1కి దీనికి, సో దాంట్లో మనకి నార్మల్ కెమెరాస్ ఉంటాయి, దీంట్లో మాత్రం జీస్ ఆప్టిక్స్ అయితే ఇచ్చారు. సో జీస్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ లెన్స్ మేకర్ అన్నట్టు. సో ఈ కెమెరాస్ అయితే దీంట్లో ఉంటాయి. సో దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 12+5 ఉంటుంది. 12 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చరు f/1.8 ఉంటుంది. అలాగే దీంట్లో మనకి పిక్సెల్ సైజు మనకి 1.28 మైక్రాన్ ఉంటుంది. ఇక రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ సెన్సింగ్ కోసం వాడతారు. సో దీంట్లో మనకి f/2.4 ఉంటుంది అపర్చరు. ఇక మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.0 ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి మనకి జీస్ ఆప్టిక్స్, ఫ్రంట్ మాత్రం నార్మల్ కెమెరా అన్నట్టు. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. సో ఇక దీంట్లో మనకి యాజ్ యూజువల్ 3060 mAh బ్యాటరీ ఉంటుంది. ఏదైతే మనకి నోకియా 6.1 ప్లస్లో చూసామో అదే బ్యాటరీ ఉంటుంది. క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ నార్మల్ ఫీచర్సే. సో దీన్ని మాత్రం వీళ్ళు 3+32GB వేరియంట్ని మనకి అరౌండ్ 27,000కి లాంచ్ చేశారు. 64GB వేరియంట్ని మాత్రం మనకి 29,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్తో ఇండియాలోకి తీసుకొస్తే మాత్రం కొంచెం కష్టం అని చెప్పాలి. దానికంటే మనకి నోకియా 6.1 కొంచెం తక్కువ ప్రైస్లో ఉంది, అరౌండ్ మనకి 16,000కే వస్తుంది. ఆల్మోస్ట్ సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఒక జీస్ ఆప్టిక్స్ మాత్రం దీంట్లో ఎక్స్ట్రాగా ఉంటాయి.
ఇక దీంట్లోనే రెండోది నోకియా ఇయర్ పాడ్స్. సో ఈ నోకియా ఇయర్ పాడ్స్ అనేవి మనకి యాపిల్ ఇయర్ పాడ్స్ లాగే ఉంటాయి. సో దీంట్లో మనకి ఒక్కొక్క ఇయర్ పాడ్ సైజు మనకి అరౌండ్ 5 గ్రామ్స్ వరకే ఉంటుందని చెప్తున్నారు. చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. అరౌండ్ ఇది మనకి 4 hours ప్లస్ ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలాగే దీంతో వాళ్ళు ఒక ఛార్జింగ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఎప్పుడైతే వాడినామో తర్వాత దాంట్లో పెట్టుకుంటే మళ్ళీ అవి ఛార్జ్ అవుతూ ఉంటాయి. సో అరౌండ్ మనకి 3 ఛార్జింగ్ సైకిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయని చెప్తున్నారు ఆ ఛార్జింగ్ కిట్. సో ఆ ఛార్జింగ్ కిట్ మీరు ఒకసారి ఛార్జ్ చేసుకుంటే అరౌండ్ మీకు 16 గంటల కంటే ఎక్కువనే ఛార్జింగ్ టైం అయితే ఇస్తుందని చెప్తున్నారు, ప్లేబ్యాక్ టైము. సో ఇది మాత్రం మనకి అరౌండ్ 11,000కి అయితే పెట్టారు. మనకి యాపిల్ ఇయర్ పాడ్స్ కూడా అదే ప్రైస్లో ఉన్నట్టు ఉన్నాయి. సో ఇది మాత్రం మనకి ఇండియాకి తీసుకొస్తారా లేదా క్లారిటీ అయితే లేదు. ఇక మూడోది నోకియా ప్రో వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది మనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే అరౌండ్ 10 గంటల కంటే ఎక్కువగానే ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో ఇది మనకి నెక్ బ్యాండ్తో వస్తుంది. ఆ నెక్ బ్యాండ్ మీద మనకి బటన్స్ కూడా ఉంటాయి, వాల్యూమ్ బటన్స్, అలాగే మనకి పవర్ బటన్స్, ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో ఇది మనకి 5,800కి లాంచ్ చేశారు. ఈ 3 మనకి ఇండియాకి వస్తాయి లేదా క్లారిటీ అయితే లేదు, కానీ October 11th మాత్రం ఇండియాలో ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో వీళ్ళు నోకియా 7.1 ప్లస్ లాంచ్ చేస్తారా లేకపోతే ఈ నోకియా 7.1 ఇండియాకి తీసుకొస్తారా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే నోకియా 7.1 మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో అట్లీస్ట్ ఇది స్నాప్డ్రాగన్ 660తో వచ్చినా కొంచెం బాగుండేది. కాకపోతే వీళ్ళు మళ్ళీ పాత స్నాప్డ్రాగన్ 636తోనే వచ్చారు, కానీ ప్రైస్ మాత్రం 27,000 పెట్టారు. సో ఇది మాత్రం కొంచెం కష్టం అనే చెప్పాలి. సో ఒకవేళ ఇండియాలోకి తీసుకొస్తే ప్రైస్ తగ్గించైనా తీసుకురావాలి, లేకపోతే నోకియా 7.1 ప్లస్ని దీనికంటే కొంచెం బెటర్గా తీసుకురావాలి. సో చూద్దాం October 11th ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ చైనా కోసం సపరేట్గా ఒక సీక్రెట్ సెర్చ్ ఇంజన్ మీద వర్క్ చేస్తుంది. దీని పేరు డ్రాగన్ఫ్లై. ఈ డ్రాగన్ఫ్లై గురించి లాస్ట్ ఒక 1 month బ్యాక్ నేను టెక్నిక్స్లో కూడా చెప్పినట్టు గుర్తుంది. మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూ అయితే ఇస్తాను. ఈ డ్రాగన్ఫ్లై అనేది కేవలం చైనా కోసం మాత్రమే తయారు చేసిన ఒక సీక్రెట్ సెర్చ్ ఇంజన్. దీంట్లో చైనాలో ఏదైతే కాంటెంట్ని బ్లాక్ చేయమన్నారో, ఏదైతే సెన్సార్ చేయమన్నారో అలాంటి సెన్సార్ చేయంగా మిగిలిన రిజల్ట్స్ మాత్రమే చూపిస్తుంది. దానికోసమే తయారు చేస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకంటే వరల్డ్ వైడ్గా గూగుల్ ప్రొడక్ట్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నాయి. కాకపోతే చైనాలో మాత్రం గూగుల్ ప్రొడక్ట్స్కి ఎంట్రీ లేదు. మనకి గూగుల్ ప్లే స్టోరు, ప్లే సర్వీసెస్, యూట్యూబ్, ప్లే మ్యూజిక్, ప్లే గేమ్స్ ఇలాంటివి అసలు ఏమీ కూడా అక్కడ మనకి ఎంట్రీ ఉండదు. సో ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీలో, అంత టెక్నాలజీ యూసేజ్ ఉన్న కంట్రీలో, అంత ఇంటర్నెట్ యూసేజ్ ఉన్న కంట్రీలో మన ప్రొడక్ట్స్ ఎంట్రీ లేకపోవడం వల్ల కొంచెం గూగుల్ ఫీల్ అయినట్టు ఉంది. అందుకే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఎలా అయితే కోరుకుంటున్నారో అలా ఉండేలాగా ఒక సెర్చ్ ఇంజన్ వీళ్ళు ప్లాన్ చేశారు. దాని పేరు డ్రాగన్ఫ్లై ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. కాకపోతే ఇది ఎవరికి చెప్పకుండా అసలు ఒక సీక్రెట్ ఇంజన్ తయారు చేయమన్నందుకు దాదాపు 1,400 మంది ఎంప్లాయీస్ గూగుల్లో దీని మీద కొంచెం ఫైట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు తయారు చేయమని కొంచెం సీరియస్ అవడంతో దాని మీద సుందర్ పిచే క్లారిటీ కూడా ఇచ్చారు. ఎస్, డ్రాగన్ఫ్లై అనేది ఉంది, దీని మీద మనం వర్క్ చేస్తున్నాం, ఇది త్వరలోనే మనం ఫుల్గా వర్క్ చేయాలి, కంప్లీట్ చేయాలని చెప్పి దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో దీనికి ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఒక అడ్డంకి అయితే పడింది. సో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఈయన దీని మీద అసలు ఎందుకు వర్క్ చేస్తున్నారు, దీన్ని క్లోజ్ చేయండి. చైనాలో మీరు ఏదో కాల్ పెట్టాలనుకున్నప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించాలి. అలా కాకుండా మీరు ఎందుకు ఈ డ్రాగన్ఫ్లై మీద వర్క్ చేస్తున్నారని కొంచెం గూగుల్ మీద కొంచెం సీరియస్ అయినట్టు మైక్ పెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కొంచెం సీరియస్ అయినట్టు నిన్న రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ఈ డ్రాగన్ఫ్లై అనేది కొంచెం వర్కౌట్ అయితే మాత్రం చైనాలో గూగుల్ ప్రొడక్ట్స్ అనేది ఎంట్రీ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి నెక్స్ట్ రాబోతున్న G సిరీస్లో G7కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది నిన్న చైనీస్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వీబోలో లీక్ అయిపోయింది. ఈ వీబోలో లీక్ అయిన ఇమేజ్ ప్రకారం మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది ఒక 6.4 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది. అలాగే ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయిన వాటర్ డ్రాప్ నాచ్తో రాబోతుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 16 MP కెమెరా, రెండోది 5 MP కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, 12 MP కెమెరా. ఈ కెమెరా అనేది మనకి ఆ వాటర్ డ్రాప్ నాచ్లోనే ఉండబోతుంది. ఇక దీంట్లో మనకి 3500 mAh బ్యాటరీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇది త్వరలోనే లాంచ్ కాబోతుంది అనుకుంటున్నారు. ఇక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 9.0 Pieతో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది నిన్న మనకి చైనీస్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వీబోలో అయితే లీక్ అయిన ఇమేజ్. నెక్స్ట్ మనకి హాత్వే నుంచి. హాత్వే ఈరోజు ఇండియాలో ఒక టీవీ బాక్స్ని లాంచ్ చేసింది. ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అన్నట్టు. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 2,999 రూపాయలకు లాంచ్ చేశారు, అంటే 3,000 రూపాయలు. సో ఇది మామూలు టీవీకి కనెక్ట్ చేసుకుంటే అది ఒక ఆండ్రాయిడ్ టీవీ లాగా అయితే మారిపోతుంది, రెగ్యులర్ టీవీ బాక్స్ లాగే ఉంటుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసే రిమోట్లో మనకి సపరేట్గా నెట్ఫ్లిక్స్కి, అలాగే యూట్యూబ్కి, అలాగే గూగుల్ ప్లే సర్వీసెస్ కోసం సపరేట్గా బటన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ మనకి ఇంటిగ్రేటెడ్గా అయితే వస్తాయి. ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఖచ్చితంగా మనకి ఫీచర్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీకు నెట్ఫ్లిక్స్ యూజ్ చేసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో అకౌంట్ అనేది ఉండాలి, ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయరు. ఇక దీన్ని మాత్రం వీళ్ళు 2,999 రూపాయలకి లాంచ్ చేశారు. అన్ని రీటైల్ షాప్లో అయితే దీన్ని అవైలబుల్గా తీసుకొస్తా అని చెప్తున్నారు. అన్ని డిటిఎస్ సర్వీసెస్ కూడా దీన్ని అయితే తీసుకొస్తా అని చెప్తున్నారు. సో దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్తో పాటు వస్తుంది. ఈ రిమోట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో దీన్ని వీళ్ళు 2,999 రూపాయలకి లాంచ్ చేశారు. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు.
నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో ఈ మంత్ 16న ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతుంది మన ఇండియాలో న్యూఢిల్లీలో. సో దీనికి సంబంధించిన మీడియా ఇన్విటేషన్ కూడా పంపింది. సో దీంట్లో వీళ్ళు టైటిల్ మాత్రం ద కిల్లర్ రిటర్న్స్ అని పెట్టారు. కిల్లర్ రిటర్న్స్ అంటే వీళ్ళు K సిరీస్లో మొబైల్ని లాంచ్ చేస్తున్నారేమో అని అందరూ అనుకుంటున్నారు. సో ఎందుకంటే లాస్ట్ సెప్టెంబర్లో మనకి K8 Plus లాంచ్ అయింది. సో ఈ సెప్టెంబర్లో K సిరీస్లో ఎలాంటి మొబైల్ అయితే రాలేదు. అసలు K అంటేనే కిల్లర్ అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు లెనోవో వాళ్ళు. సో మేబీ చైనాలో రేపో ఎల్లుండో లాంచ్ కాబోయే Z5 Proని కూడా ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు పెట్టిన టైటిల్ మాత్రం కిల్లర్ కమింగ్ అని పెట్టారు, కిల్లర్ రిటర్న్స్ అని పెట్టారు. కాబట్టి మేబీ K సిరీస్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది మనకి అక్టోబర్ 16న న్యూఢిల్లీలో జరగబోతుంది. మధ్యాహ్నం 3:30 లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక లాస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S9 Plusకి అలాగే S9 Noteకి సంబంధించిన 2 కొత్త కలర్ వేరియంట్స్ని అయితే అనౌన్స్ చేసింది. దీంట్లో మనకి S9 Plusలో మనకి బర్గండి రెడ్ కలర్, అలాగే S9 Noteలో మనకి లావెండర్ పర్పుల్ కలర్ అయితే అనౌన్స్ చేసింది. ఇక ఎవరైతే ఈ 2 మొబైల్స్ కొంటారో వాళ్ళకి శాంసంగ్ గెలాక్సీ వాచ్ని కేవలం 9,999 రూపాయలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ 2 ఫోన్స్ని వీళ్ళు పేటిఎం మాల్లో కొంటారో, HDFC క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 6,000 రూపీస్ క్యాష్ బ్యాక్ని అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఓల్డ్ మొబైల్ని ఎక్స్చేంజ్ చేస్తారో వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా 6,000 ఆఫ్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ 2 ఆఫర్స్ మీకు కేవలం పేటిఎం మాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. సో దీంట్లో మాత్రం నాకు బర్గండి రెడ్ కలర్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక ఈరోజు మనం యాప్ ఆఫ్ ది డే ఏంటనేది చూసేద్దాం. ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో ఒక్క యాప్ కాదు, ఏకంగా ఒక డెవలపర్కి సంబంధించిన అన్ని యాప్స్ కూడా ఫ్రీగా వెళ్ళిపోయినాయి. అరౌండ్ మీకు ఒక 6-7 యాప్స్ మాత్రం ఫ్రీగా వెళ్ళిపోయినాయి. ఒక్కొక్కటి 100 రూపాయలు అయితే ఉంటాయి. ఈ డెవలపర్ పేరు XNView. ఈయనకు సంబంధించిన కొన్ని పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి. SketchMe Pro, Black Cam Pro, అలాగే GIF Me Pro, TypIT Pro, అలాగే Resize Me Pro, ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఒక 6-7 యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా వెళ్ళిపోయినాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కటి 100 రూపాయల వరకు ఉంది. సో మీకు ఒక 7-8 యాప్స్ అయితే ఫ్రీగా వచ్చినాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం షేర్ చేస్తుంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంటుంది. లాస్ట్ 1 వీక్లో మళ్ళీ మన గ్రోత్ అనేది పడిపోయింది, ఒకసారి చెక్ చేయండి. సో మీరు కొంచెం షేర్ చేస్తుంటేనే మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.